వస్తుందట. ఇలాంటి భయంకర పరిస్థితులు ఎప్పటి నుంచి వచ్చిందో మీ అందరికీ తెలుసు. గత 15 సంవత్సరాల నుంచే ఇలాంటి ధోరణి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. అంతకు ముందు లేదు. అందరూ భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు, సంతోషంగా బతికారు. కానీ ఈ రోజైతే మాత్రం ఈ కమ్యూనల్ వైలెన్స్ జరగడానికి ప్రప్రథమైన కారణం మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు అన్నది మొట్టమొదటి మా ప్రశ్న. అయితే ప్రభుత్వాలే దగ్గరుండి వారికి ప్రోత్సాహం ఇవ్వడం ఇంకా బాధాకరమైన విషయం. అవునంటారా కాదంటారా? ఏమంటే ఇక్కడ ఇదే మీ తెలంగాణ గడ్డ మీద అక్కడ బాలాజీ టెంపుల్లోని ఒక పూజారి మీద ఎవరో బెదిరించారని వాళ్ళ టీంని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమంటే బెదిరించారని మాత్రమే. మరి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా స్పందించి ఫోన్ చేయడం కూడా జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి ఇక్కడ బెదిరించడం కూడా కాదు, చంపేయడం. మరి ఎందుకు స్పందించట్లేదు అంటే మా మీద వివక్ష. మేము క్రైస్తవులుగా ఇక్కడ ఉండడమే మా మీద వివక్ష. మరి ఇది ఎంతవరకు సమంజసం అంటారు? నాయకులు మా పక్షాన లేరు, అధికారులు మా పక్షాన లేరు. ఎవరు మాకు న్యాయం చేస్తారు? ఎవరు మాకు న్యాయం చేయకపోయినా దేవుడు మాకు న్యాయం చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ప్రవీణ్ అన్నని ఎవరైతే మరి టార్గెట్ చేశారో వారిని మాత్రం ప్రభుత్వాలు వదిలినా దేవుడు మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టాడు. ఒకవేళ ప్రభుత్వాలు వదిలేస్తే అన్నా ప్రభుత్వాలు మేము విడిచిపెట్టాం. మేము వెనకాల వెళ్తాం, మేము అడుగుతాం. ఖచ్చితంగా పోలీసు వారు ఎక్కడున్నా అన్ని పిఎస్ఎల్లో కూడా ఈ విషయమే మేము ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాం. మా పరిధిలో ఖచ్చితంగా క్రైస్తవ పెద్దలు ఈ రోజు జరిగిన ఈ ఇష్యూ నిన్నటి దినాన నాకు వచ్చింది థ్రెటనింగ్ కాల్, నిన్ను చంపేస్తామని. ఈరోజు మీడియా సాక్షిగా బయట పెడుతున్నాను. మాది వైజాగ్ ప్రాంతంలో రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ అని పెద్దది ఉంటుంది. అక్కడ మేము యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని ఒకటి పెడితే యేసుక్రీస్తు అందరికీ దేవుడు ఎలా అవుతారు అని అన్నారు. బైబిల్లో ఉన్నవాడు, బైబిల్లో ఉందా లేదంటే? బైబిల్లో ఉన్న వాడిని మేము పెట్టుకోవడానికి కూడా మాకు అర్హత లేదంటే, అవకాశం లేదంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ గారు ఉంటారో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి దగ్గరుండి దాన్ని తీయించారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎందుకు తీశారని అడిగితే అందరివి మేము తీసేస్తాం అంటారు. అక్కడ మాత్రం వారు ఏం చేశారంటే ఆ బరియల్ గ్రౌండ్ మీదే జై శ్రీరామ్ అని రాశారు. ఏమంటే దీన్ని ఏమంటారు అంటే కమ్యూనల్ వైలెన్స్ జరగడానికి ఇవన్నీ కూడా పరాకాష్ట కాదంటారా? మా బరియల్ గ్రౌండ్ మీద అలా రాయడం ఎంతవరకు సమంజసం? పైగా మేము వెళ్ళామని నాకు ఫోన్ చేసి మిమ్మల్ని లేపేస్తాం జాగ్రత్త అని అంటున్నారు. ఏమండి ప్రవీణ్ అన్న మరణంతో ఇక్కడ ఏదో క్రైస్తవులు భయపడిపోతారని అనుకుంటే వాళ్ళు పిచ్చితనం. అది క్రైస్తవులు ఇంకా ఉద్యమిస్తారు, సత్యం కోసం పోరాడతారు, న్యాయం కోసం నిలబడతారు. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి ఈ మిస్టరీ వీడినంత వరకు ఏ క్రైస్తవుడు నిద్రపోడు. ఇది మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. ఖచ్చితంగా వస్తారు. ఇప్పటికైనా యూనిటెడ్ అవ్వకపోతే క్రైస్తవులు వినండి, ఇప్పటికైనా యూనిటెడ్ మనం అవ్వకపోతే ఒక్కొక్కరిని చంపేస్తారు. క్రైస్తవులు ఇప్పటికే సంఘాల మీద పడి ఏమండి ఇక్కడే ఇదే తెలంగాణ గడ్డ మీద ఎన్ని చర్చల మీద దాడులు జరిగాయండి. ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం? ఎందుకు స్పందించలేదు? ఎక్కడో బాలాజీ టెంపుల్ ఉన్న ఒక వ్యక్తికి బెదిరించారని యంత్రాంగం అంతా కదిలింది. చర్చల మీద దాడులు జరుగుతున్నాయి. మాకు కావలసిన ఈ క్రైస్తవ్యానికి ఒక పిల్లర్ లేకుండా పోయాడు, చంపేశారండి. చచ్చిపోయాడని మేము అన్నాం, చంపేశారా అన్ననే? చంపారా లేదా? చచ్చిపోయాడని మీరు ఎన్ని చెప్పినా మేము నమ్మం. ఏ రిపోర్ట్లు ఇచ్చినా ఆయన అయితే చంపేశారు. అంతే కదా. కల్తీ జరిగిన నెయ్యి కల్తీ జరిగితే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు కదా. మరి మనిషి చచ్చిపోయాడు. ఏమండి ఇక్కడ నేను అడుగుతాను, మన దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయంటారా? రాజ్యాంగం నడుస్తుందంటారా? అధికారులు ఉన్నారా? ఎక్కడున్నారండి? ఏంటిది అసలు? మానవత్వం ఉందా ఎవరికైనా? చచ్చిపోతే ఒకరు వచ్చారా అండి? ఎవరైనా మాట్లాడారు? ఫోన్ చేశారా ఎవరైనా? మరి ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏరి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నాయకులు ఏరి, అధికారులు ఏరి, ఎవరు ఏమైపోయారు? ఎవరు వచ్చారు? ఏమండి ఎలక్షన్ అప్పుడు కావాలమ్మా, మన ఓట్లు కావాలి. మనం ఎలా అంటే నిజంగా మనకి బుద్ధి ఉండాలి. మా డిమాండ్ ఒకటేనండి, మేము ఒక్కొక్కరుగా క్రైస్తవులు చంపుతామని వాళ్ళు విచ్చలవిడిగా చెప్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు చొరవ చూపి చర్చిల మీద ఒకవేళ గాని అక్కడ ఉన్న చర్చలు నడిపిస్తున్న ఆ పాస్టర్స్ మీద అక్కడ ఉన్న విశ్వాసుల మీద దాడులు జరిగితే తక్షణమే ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలే కాపలా కాయాలి. ప్రభుత్వాలే మాకు రక్షణ ఇవ్వాలి. వీలైతే మా యొక్క క్రైస్తవ మైనారిటీ అని మీరు అంటారు కాబట్టి క్రైస్తవ మైనారిటీ చట్టం తీసుకురండి. మాకు రక్షణ ఇవ్వండి. మాకు ఒక సెల్ ఏర్పాటు చేయండి. మాకు ప్రొటెక్షన్ కావాలి. ప్రవీణానంత ఇది ఆగిపోదు. ఒక్కొక్కరిని చంపుతామని వాళ్ళు బెదిరించారు. ఇప్పుడు మాకు రక్షణ కావాలి. ఏమంటారు? రక్షణ కావాలా వద్దా? రక్షణ కావాలా వద్దా? క్రైస్తవులకి రక్షణ కావాలి. ఇది మా డిమాండ్. చెప్పండి. ఎక్కడతోని ఇది ఆగిపోతుంది అనుకుంటే అది వెరితనం. మరి ఎన్ని గోల్మాల్ చేసినా జిమ్మిక్కులు చేసినా ఇక్కడతో ఏదో మసిపూసి మారడికాయ చేద్దాం అంటే కుదరదు. ఇది కేవలము ప్రవీణ్ అన్న మరణానికి
అందరూ తరలి వచ్చింది కేవలం అంటే కేవలం ఇది ప్రారంభం మాత్రమే. ఇక ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో మీరు చూస్తారు, ఇది ప్రారంభమే. ఇక ముందుకు ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఖచ్చితంగా క్రైస్తవులు చూపిస్తారు. మేము ఎవరి మీద దాడులు చేయం, ఎవరికి వ్యతిరేకించాం. ఈ దేశం బాగుండాలని మోకాలేసి ప్రార్థించే క్రైస్తవులు అండి మేము. నాయకులు బాగుండాలని మోకాలేసి ప్రార్థించే క్రైస్తవులు అండి మేము. ఎవరికి హాని చేసాం మేము? ఆగండి, ఎవరికి హాని చేసాం మేము? ఎవరికి హాని చేసామండి? మీరు కొడితే పడుతున్నాం, మీరు తిడితే పడుతున్నాం, మీరు చంపితే చచ్చిపోవడానికి కూడా మేమే దొరికామా? మేమే ఇదిగా ఉన్నాం. కానీ ప్రవీణ్ అన్నలాగా ఇంకే పాస్టర్ అవ్వడానికి వీలు లేదు, ఏ క్రైస్తవుడు అవ్వడానికి వీలు లేదు. ఎప్పటికైనా క్రైస్తవ ప్రపంచం కళ్ళు తెరవండి. నాయకులారా రండి. మీరు కూర్చొని ఎక్కడో ప్రసంగాలు చేయడం కాదండి. మాకు పెద్ద చర్చ్ ఉంది, 1000 మంది వస్తారు కాదు, ముందుకు రండి. వస్తే లక్షల మంది వస్తారు. మీ లబ్ధి కోసం, మీ భుక్తి కోసం మీరు బ్రతికితే అది క్రైస్తవ్యం కాదు. దేవుడు మిమ్మల్ని హర్షించడు. వీర మరణం పొందిన మన ప్రవీణాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. వీర మరణం ఒక్కడే వెళ్ళాడు, అది వీరుడు అంటే. ఒక్కడే వెళ్ళాడు వీరుడు. అక్కడ 10 మంది ఉంటే గానీ బౌన్సర్స్ రాలేరు. మీరు బయటికి 10 మంది మీకు ఉండాలి. అయ్యగారులని పేరు పెట్టుకోవడం కాదు, నిజమైన అయ్యగారు ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న నిజమైన హీరో. ప్రవీణ్ అన్న క్రైస్తవ సమాజం. మళ్ళీ చెప్తాను మీ అందరికి, దయతో పెద్ద సేవకులు ఎవరైనా వాళ్ళు అడగండి, ఎవరైతే దిగి రావాలి. ఒకడు వచ్చాడా? ఎందుకు రాలేదు అంటే మనవాడు కాదు. చచ్చిపోతే మాకెందుకు, ఎవరు పోయినా మాకెందుకు. ఇలాంటి వాళ్ళు మనకు సేవకులుగా అవసరం అంటారా? అవసరమా? నిజమైన సేవకుడు ప్రవీణ్ అన్న. ఇలాంటి సేవకుడు కావాలి. నాయకుడు అంటే ఎక్కడో కూర్చోవడం కాదు, ప్రజల మధ్యకి రావాలి. ప్రాణాలు తెగించి వచ్చిన వీరుడు ప్రవీణ్ అన్న. అది సేవకుడు అంటే. అలాంటి సేవ పరిచయం చేసే సేవకులు ఇప్పుడు కావాలి. మళ్ళీ యూత్ కి నేను పిలిపిస్తున్నాను. దయతో మీరందరూ కూడా ప్రభు కొరకు నిలబడండి. ఈ తరాన్ని నిలబెట్టండి. ఇప్పుడు నిలబడకపోతే క్రైస్తవ ఆస్తులు ధ్వంసం చేస్తారు, క్రైస్తవ చర్చలు ధ్వంసం చేస్తారు, క్రైస్తవ సేవకుల్ని చంపేయడానికి సిద్ధంగా ఉన్నామని ఓపెన్ గా చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? దీనికి ముందుకు వెళ్దామని చెప్పండి అన్న. అది నాకు 2 సీసీ ఫుటేజ్ ఒకటే చూపి